మరి ఎలా అనిపిస్తుందండి కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది, ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కొన్ని బాగానే ఉంటున్నాయిలేండి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ కొంచెం లోకేష్ గారు కానీ వీళ్ళు కొన్ని కొన్ని సవరణలు చేసి మంచిగా చేద్దామని చూసుకుంటున్నారు. బాగానే ఉంటుంది. చేయాలని వీళ్ళ మంచి చేయాలని తపన ఉంది. చేస్తే మంచిదే. చదువుకున్న వాళ్ళకి కానీ కొంచెం ఉంటారు కదా, జాబులు చేసుకోవడానికి కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు చదువుకొని ఖాళీగా ఉంటున్నారు. ఇది బీఈడీ చదివిన వాళ్ళు కొంతమంది మొన్న ఎగ్జామ్స్ కూడా రాసినట్టున్నారు, ఇంకా తీయలేదనుకుంటా. అవన్నీ కొన్ని తీస్తే కొంతమందికి ఉపాధి ఉంటుంది కదా, వాళ్ళ వలన వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అలా ఉంటుంది కదా. కొంతమంది చదువుకొని అన్నీ చేసి ఇప్పుడు ప్రైవేట్గానే చేస్తున్నారు చాలా రోజుల నుంచి. ఇప్పుడు అలా దాన్ని కొంచెం సాల్వ్ చేస్తే గవర్నమెంట్ మంచిదే కదా. సీఎం గారు మనకి అమరావతి పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? అమరావతి చేయాలి. వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి అన్నీ కొన్ని అలా ఏదో చెప్పడం కాకుండా పనులు చేసి చూపిస్తే వాళ్ళు మంచి ఉంటుంది కదా. ప్రజల్లో ఇప్పుడు పని చేయడం వల్ల ప్రజలకంటే ఇప్పుడు మనం చాలా విషయాల్లో మనం గవర్నమెంట్కి పన్నులు కడుతున్నాం, డబ్బు బోర్డు అంత కడుతున్నాం. ఇప్పుడు జిఎస్టీ అని అవన్నీ పెట్టి ప్రతి దాని మీద తిండి మీద కూడా జిఎస్టీ వేసేసారు. ఒక 10 రూపాయలకి ఉంది. సరే కడతాం. ఆ డబ్బుల్ని మన పథకాలకు కానీ ప్రజల డెవలప్మెంట్కి వాడితే ఎంత బాగుంటుంది. చాలా సంతోషిస్తాం. చాలామంది బాధపడుతున్నారు, అన్నీ చేస్తున్నాం మనం కడుతున్నాం కానీ మనకు లేదు సరైన వస్తుందని చూస్తున్నాం. ఈ ప్రభుత్వం వలన వీళ్ళు కూడా కొన్ని మార్పులు చేసుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్ళటం, కొన్ని దగ్గరుండి అన్నీ చేయటం చేద్దామనే తపనలో ఉన్నారు. ఇక టైము మొన్నే కదా అయింది. వాళ్ళు ఏమంటారంటే పాత ప్రభుత్వం ఇది అప్పులు చేశారు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ సాల్వ్ చేయాలి. ఇప్పుడు పథకాలు అనేది ఇచ్చి కూర్చుంటే ఇప్పుడు ఉన్న పనులు ఆగిపోతాయి. ముందు పోలవరం ఒకటి ఇది అమరావతికి డబ్బులు తెచ్చాము కానీ మీకు ఇవ్వడానికి ఇబ్బంది అన్నారు. ఇప్పుడు ఇస్తామంటున్నారు, కాకపోతే కొద్దిగా ఫ్రీగా చూసుకొని అది